కోవూరు మండలంలోని తాలూకా ఆఫీస్ వద్ద నిర్వహించిన నా భూమి నా హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన హై సెక్యూరిటీ పట్టాదారు పాసు పుస్తకాలు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ యాక్టును రద్దు చేసి రైతులకు రాజముద్రతో కూడిన హై సెక్యూరిటీ పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న 50 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశామని చెప్పారు. కోవూరు గ్రామంలో 5,554 ఎకరాలను రీసర్వే పూర్తి చేసి 3,917 ఎకరాల పట్టా భూములకు సంబంధించి 939 మంది రైతులకు పాసు పుస్తకాలు అందించామని, యాంటీ క్యాంపర్ డిజైన్, క్యూఆర్ కోడ్, హై సెక్యూరిటీ వంటి ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కోవూరు మండలంలోని 9 గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ పూర్తయిందని, సాదా బైనామా భూములకు కూడా పాస్ పుస్తకాలు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు నా భూమి నా హక్కు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమైన నేతలకు అందరికీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఇన్ఛార్జ్, కోవూరు ఇన్ఛార్జ్ రమేష్, అలాగే బీజేపీ నాయకులు రాఘవేంద్రన్న, అలాగే ఎస్టీ నాయకులు బాలచన్నయ్య గారు, అలాగే జనసేన నాయకులకి, అలాగే కూటమి నేతలకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా, రైతు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో 950 పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒక 50 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం ఎలక్షన్ ముందు చెప్పుకున్నాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వేలు చేసిన తర్వాత మీదట వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈరోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలలో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్యని పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో రీసర్వేల్లో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కోవూరు గ్రామంలో 5,554 ఎకరాలకు రీసర్వే పూర్తి చేశాం. అందులో 3,917 ఎకరాల పట్టా భూములకు 939 మంది రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం ఈరోజు చేసుకుంటున్నాం. అలాగే మీకు అందరికీ తెలిసి ఈ పాస్ పుస్తకాల్లో రాజముద్ర, హై సెక్యూరిటీ, యాంటీ ట్యాంపర్ డిజైన్, క్యూఆర్ కోడ్, జియో కండిషన్స్ వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి రైతులకి తప్పకుండా అన్ని విధాలా ఉపయోగపడతాయని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కోవూరు మండలంలో 9 గ్రామాల్లో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేయడం జరిగింది. అలాగే సాదా బైనామా భూములకు కూడా పాస్ పుస్తకాలు అందించే చర్యలు జరుగుతున్నాయి. 22A ఉన్న పట్టా భూముల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఆర్డీఓలకు ప్రభుత్వం ఆల్రెడీ అధికారం ఇచ్చింది. రైతు భూమి రక్షణ, రైతు హక్కు భరోసా, ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అందరూ రైతు సోదరులు ఎంతో మంది ఉన్నారు. మనకి ఇది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మనకి జరుపుకున్నందుకు అందరికీ, రైతులకు అందరికీ కూడా రీసర్వేలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు అధికారులకు, అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంటి స్థలాలు కూడా పేదలు ఎంతో మంది ఇటుకరాళ్ళ బట్టీల దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇళ్ల స్థలాలు అందించుకోవడం జరిగింది ఒక 50 మందికి. అందుకే సహకరించిన గిరిజన నాయకులు బాలచన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా ముందుకొచ్చి ఇంకా కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఎస్టీలు ఉన్నారన్నా వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా
ఒకవైపు ప్రభుత్వంతో మాట్లాడి మరోవైపు ఫౌండేషన్ తరఫున కూడా వాళ్ళకి అండగా నిలిచే విధంగా ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంకొక ఇరిగేషన్ మీటింగ్ ఉంది అందుకే No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.